ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుడు మన ఆహారమును మన పానమును ఆయన దీవించునంట. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు, మనకు మంచి సమృద్ధి అయిన నీరుని అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. ఎల్లప్పుడూ దేవుడు నీ ఆహారమును నీ పానీయమును ఆయన దీవించున్నట్లుగా, నీ ఇంట ఆ సమృద్ధి ఉండునట్లుగా దేవుని వైపు మీరు చేతులెత్తి మొరపెట్టండి. ఆయన నీ ఆహారాన్ని నీ పానమును ఆయన దీవించి ఆశీర్వదించును. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వారు అరణ్యములో ప్రయాణము చేసినారు. ఆ అరణ్యములో ఆయన వారికి శ్రేష్టమైనటువంటి ఆహారమునిచ్చినాడు. అది దేవదూతలు భుజించిన ఆహారమని కూడా వాక్యములో మనకు రాయబడి ఉన్నది. వేద పండితులు మన్నాని గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, మన్నా అతి విలువైన పోషక శక్తులు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం. ఎలాంటి కల్మషము లేనటువంటి ఆ ఆహారాన్ని, పోషక విలువలతో కూడిన ఆ ఆహారమును దేవుడు వారికి అనుగ్రహించి వారిని దీవించాడు. ఆ అరణ్యములో ఆయన బండ నుండి సమృద్ధి అయిన జీవజలమును వారికి అనుగ్రహించినాడు. ఆ నీరు ఆహారము వారు కానానులో ప్రవేశించేంత వరకు వారికి ఉన్నది. నేటి దినాల్లో మనం పుచ్చుకునే ఆహారము ఎలాంటిదో మనకే తెలియనటువంటి దినాలు ఇవి. కలుషితపూరితమైన ఆహారాన్ని మనుషులు ఎక్కువగా ఆశ్రయించుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ దినము నీతో అంటున్నాడు, దేవుడు నీ ఆహారాన్ని నీ పానమును ఆయన దీవించి ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన ఇల్లుగా, ఆహారపు నిలువలు ఉండేటువంటి గృహముగా, మంచి నీరు ఎల్లప్పుడూ నీ గృహములో ఉండునట్లుగా నీ పానమును దేవుడు దీవించుచున్నానని చెప్తున్నారు. దేశమంతా ఆహారపు కొరత ఏర్పడవచ్చు. సారేపత్తు విధవరాలకు ఎలాగ కరువు లేకుండా జీవించింది, అలాగా దేవుడు ఏ కరువు లేకుండా మిమ్మలను ఆశీర్వదించును. 5,000 మందికి శ్రేష్టమైన ఆహారమునిచ్చి పోషించిన దేవుడు సకలమును, నీ యొక్క పానమును నీ ఆహారమును ఆయన ఆశీర్వదించి దీవించును. కనుక ప్రభు ప్రార్థనలో ప్రభు తెలిపినట్లు, మా అనుదిన ఆహారమును మాకు అనుగ్రహించుమైనా మా ఆహారాన్ని మా పానమును మీరు దీవించమని అడగండి. ఈ లోకానికి వచ్చిన జీవాహారము ఆయనే. ఈ లోకంలో ఉన్న మనుషులకు, పాపులైన మనుషులకు జీవజలమునిచ్చిన దేవుడు ఆయనే. జీవాహారమును నేనే అని చెప్పిన గొప్ప దేవుడు. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పొరిలి ప్రవహించునని చెప్పిన దేవుడు నీ ఆహారమును పానమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డల ఆహారమును పానమును దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా వారిని వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.